సో ఫస్ట్ క్లాస్లో వాడు ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు వీడిని మీరు ఆ ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిన పిల్లాన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నారు తెలుసా? జస్ట్ అట్లా పుట్టి ఇప్పుడు పాకుతున్న పిల్లలతో మీరు కంపేర్ చేస్తున్నారు. ఎట్లా అవుతుంది? ఇట్లా మీ 10 ఏళ్ల పరిపాలనని ఎట్లా 7.5 పాలనతో మీరు ఎట్లా కంపేర్ చేసుకుంటారు అనేది ప్రశ్న. మీరు కంపారిజన్ ఎట్లా చేసుకోవాలి? డైరెక్ట్ గా పీజీ చేస్తాడని మీరే చెప్పారు. అవును మరి, కాబట్టి 100 రోజులు 6 గ్యారెంటీలు మీరే చెప్పారు. 100 రోజులు 6 గ్యారెంటీలు అని ఇప్పుడు ఎన్ని వందల రోజులు అయింది? అది కాదు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అడగలేదు? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు చెప్పలే సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని. సరే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని అధికారంలో కూర్చో. అవును ఇస్తాము, 60,000 ఇస్తాం, 1,40,000 ఇస్తాము. మేము కాదంటలేము. ఎందుకు మా టర్మ్? అవును మా టర్మ్ అయిపోయేలో మీకు 1,40,000 ఉద్యోగాల్ని మీకు ఫిలప్ చేస్తాము మేడం. ఇప్పుడు 7.5 ఒక్క నిమిషం కాదు ఒక్క నిమిషం మేడం. మీరు 7.5 అంటున్నారు కదా. మేము ప్రభుత్వంలోకి వచ్చింది ఎప్పుడు మేడం? డిసెంబర్లో. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎప్పుడు మేడం? మార్చిలో ఫిబ్రవరిలో వచ్చింది. అంటే దాదాపు అంటే ఈసారి ముందు ఇచ్చారు మేడం ఎలక్షన్ కోడ్. జనరల్గా ఇవ్వాల్సిన దానికన్నా ఈసారి ఎలక్షన్ కోడ్ చాలా ముందు ఇచ్చారు. అంటే సహజంగా అయితే 3 నెలలు 4 నెలలు ఇస్తుండే. ఈసారి దాదాపు 6-7 నెలలు ఇచ్చారు ఎలక్షన్ కోడ్ ముందరికి జరిపి. ఏమి ఇచ్చారు మరి? ఎందుకు ఇచ్చారు? ముందుకు ఇచ్చారు మాకు. ఆల్మోస్ట్ 4-5 మంత్స్ ఇచ్చారు. జనవరి నుంచే మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మరి ఈ పీరియడ్ని మనం ఎగ్జామ్షన్లో తీసుకోవాలి కదా. ఎందుకు ఎగ్జామ్షన్లకు తీసుకుంటలేరు? కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుకుంటూ అన్నగారు సవాల్ చేసుకుంటూ కొండారెడ్డిపల్లి వస్తారా, కొడంగల్ వస్తారా, ఆడికి వస్తారా, ఈడికి వస్తారా అని. మీరు కొడంగల్కి రావాలంటే ఏమంటున్నా, మీరు కొడంగల్కి రావాలంటే 72 గంటలు అక్కడ స్థానిక శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి రేవంత్ అన్నను 72 గంటలు అరెస్ట్ కూడా కాదు, అది కనీసం అరెస్ట్ కూడా చూపెట్టలేదు ఈ రోజు వరకు. నిర్బంధించారు అంతే. ఎస్ఓటి పోలీసులు వచ్చి ఎత్తుకపోయారు. దానికి ఒక లెక్క లేదు, పత్రం లేదు. దీన్ని ఏమంటారో మరి వాళ్ళే చెప్పాలి. కానీ మేము గజ్వేల్కి వస్తామన్నప్పుడు ఇట్లా చేయలే, వస్తామని చెప్పినాం, సవాల్ చేసినాం. మీరు మొత్తం మీ ఊర్లో మీ కులపోళ్ళందరినీ మీ వాళ్ళందరినీ పిలిపించుకోండి, నేను వస్తా అని చెప్పినాం, గజ్వేల్కి వచ్చినాం. ఇది ధైర్యం అంటే, ఇది సవాల్ అంటే, ఇట్లా చేయాలి సవాల్ అంటే. ఈరోజు ఏదో రైతు బంధు ఆడెగ్గొట్టిండ్రు ఈడెగ్గొట్టిండ్రు అంటారు. మీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే మీరు చక్కగా చేయక దాన్ని చక్కగా చేయడానికి టైం పట్టింది. మీరు దేనికి ఇచ్చారు? వెంచర్లకు ఇచ్చారు, రోడ్లకు ఇచ్చారు, ఫంక్షన్ హాల్లకు, సినిమా హాల్లకు ఇచ్చారు. సరే పాత పోయిన గద్దె పోయింది, ఊకెన్నాళ్ళురా నాయన పాటనోట పాసినోట ఈ పాట అని మేము అనుకుంటుంటే నిన్నగాక మొన్న హరీష్ అన్న వచ్చి ఏం మాట్లాడుతుండు? ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న దానికంట రైతు బంధు ఇవ్వాలంట. ఏం చెప్పాలి? నేను సవాల్ చేస్తా, ఎవరు వస్తారో రండి. ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో పంట పండించేటోడు ఎవరు నాకు చూపెట్టండి. మీరు ఈ ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో పంటలు పండిస్తున్నారు వీళ్ళని చూపిస్తే నేను రీసెంట్గా తీసుకున్న పొలాన్ని మీకే రాసిస్తా, తీసుకపోండి. ఇది నేను సవాల్ చేస్తున్నా. ఎవరు వస్తారో రండి. రింగ్ రోడ్డు మధ్యలో నాగోల్లో ఉన్నది రామరెడ్డి సార్కి తెలుసు. నాగోల్లో ఉన్నది. నాగోల్ మెట్రో 4 కిలోమీటర్లు. నాగోల్ మెట్రో స్టేషన్ 4 కిలోమీటర్లు. పంట పొలం, వరి పంట పొలం ఉన్నది. ఇదే లైవ్ డిబేట్ మీ లైవ్ ఛానల్ తీసుకొని రండి, నేను చూపిస్తా. లేకపోతే మీరు అన్నదానికి అరే నేనుండే అక్కడే ఉంటా. నేనుండేది అక్కడే. నేనుండే నా ఇంటికి 4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ కు 4 కిలోమీటర్ల దూరంలో వరి పంట 4 కిలోమీటర్ల దూరంలో హరీష్ రావు గారు చెప్పింది ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో. అరే రామా, ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో, ఎల్బీ నగర్ రింగ్ రోడ్ 4 కిలోమీటర్లు. మీరు కన్ఫ్యూజ్ ప్రజల్ని మీరు తప్పుగా పట్టించారు, కార్మికుల్ని తప్పుగా పట్టించారు. మీరు ప్రజల్ని తప్పుగా పట్టించారు, కార్మికుల్ని తప్పుగా పట్టించారు. మీరు హరీష్ రావు గారు ఏమన్నారు తెలుసా? ఇక్కడ పటంచెరులో ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో పొలం ఉందా? మధ్యలో ఉందా? అవగాహన లేకపోతే మీరు ప్రజల్ని తప్పుగా పట్టిస్తున్నారు. ఇలాంటి భాష మాట్లాడతారు. దొంగలు అంటున్నా, దొంగలు ఏమైనా అంటారా? మీరు బీఆర్కే భవన్ ఎవరో కదా రామ్
గోపాల్ గారికి ఐడియా ఉంటుంది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల వ్యవసాయం ఉంది. ఎక్కడ అంటే ఇప్పుడు ఆదిపట్ల, కొంగర కుర్దు, తర్వాత బాలాపూరు, అక్కడ పోతే మేడిపల్లి ఏరియాల నాగోల్లో ఉన్నది. ఇప్పుడు కూడా ఇట్లా ఈ రింగ్ చూపిస్తే ఆ రింగ్ మధ్యలో ఉందా సార్? రింగ్ మధ్యన రింగ్ లోపల ఇన్సైడ్ రింగ్ రోడ్. ఇప్పుడు కాదు హరీష్ రావు గారు చూపించింది ఏం తెలుసా, ఇట్లా మనం ఔటర్ రింగ్ రోడ్ దిగినాక ఇట్లా పైకి ఎక్కే రింగ్ ఉంటది కదా, ఆ రింగ్ మధ్యలో ఉన్న పొలాన్ని చూపించి దానికి రైతు బంధు ఇవ్వాలని అన్నాడు. రింగుల మధ్యన పొలం ఎక్కడ లేదు. అదే నేను చెప్పేది, మళ్ళీ ఆయన చూపించింది కదే. వీళ్ళు దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, వీళ్ళు దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళు ఆయన పటంచర్లో మాట్లాడిన దానికి ఒక నిమిషం. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటుతాం మనం. దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ గోల్కొండ కానీ, తర్వాత రావిర్యాల్ కానీ, తర్వాత కొంగర కుర్దు కానీ, తర్వాత కొంగర కలాన్ కొంత భాగం కానీ, తర్వాత ఆదిబట్ల కానీ అందాక వ్యవసాయం ఉన్నది. తర్వాత మళ్ళీ అక్కడ వస్తే మన బాటా ఏదైతే ఉందో బాచారం నుంచి మొదలు పెడితే కొద్దిగా నేను ఏమంటున్నా అది సర్వే చేసి ఇవ్వాలి వాళ్ళకు. ఆ తర్వాత ఇక్కడ మేడిపల్లి, చెంగిచెర్ల. హరీష్ రావు గారు పటంచర్ల మాట్లాడింది మేము ఉన్నమాడా, ఆయన బొమ్మ చూపించి ఇగో ఇదంతా పొలాలని చూపించిండు. డిబేట్ల పొలాలు అవుతారా నాయన అని చెప్పి. అట్లా కాదు ఇక్కడ. మరి ఆయన తప్పు మాట్లాడితే మేమేం చేస్తాం? దానికి మేమా బాధ్యులము. అయితే వీళ్ళు రైతు బంధు ఫంక్షన్ హాల్లకి తర్వాత వీళ్ళు దేనికి ఇచ్చారు, ఇచ్చిర్రు. దాన్ని సరి చేయడానికి టైం పట్టింది. టైం పట్టిన తర్వాత మేము లోపల పెట్టుకొని కూర్చున్నామా? రైతు బంధు ఇచ్చేసాం. రైతు బంధు ఇప్పుడు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటారు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చినామని వీళ్ళు అంటున్నారు. నేను వీళ్ళకి సూటిగా ప్రశ్న అడుగుతా, ఎన్నికల డేట్ మేము చెప్పినామా మేడం? ఎన్నికల డేట్ కోర్టు చెప్పింది. ఇప్పుడు ఒక్కసారి ఈ రోజు చర్చ జరగలేదు. నీ సమయం రాదా? వస్తుంది కదా, అప్పుడు మాట్లాడు. నాట్ల సీజన్ లో కాదు, అప్పుడు మాట్లాడు. నీ సమయం వస్తుంది కదా. ఎందుకు ఇంత ఉనుకుపాటు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిజాలు చెప్తుంటే ఎందుకంత భయపడతారు? అయితే మేడం వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, రైతు బంధు హైకోర్టు చెప్పినాక ఇచ్చినాం. మేము ఇచ్చిన తర్వాత హైకోర్టు డేట్ చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ప్రజలు ఏమని తప్పుదో పట్టిస్తున్నారు తెలుసా? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు రైతు బంధు ఇచ్చిరని. కొంచెం మనస్సాక్షి ఉండద్దా మేడం మాట్లాడేటప్పుడు? మేము రైతు బంధుని అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత హైకోర్టు వచ్చి మీరు ఫలానా డేట్ లోపు ఎన్నికలు పెట్టాలని చెప్పింది. అప్పటికి ఇంకా డేట్ కూడా చెప్పలేదు, ఓన్లీ డెడ్ లైన్ మాత్రమే పెట్టింది. ఇప్పుడు వీళ్ళు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నట్ట కానట. కాబట్టి నేనేమంటున్నా, ఏ గ్రామానికి వెళ్దామో రండి మీరు వెళ్దాం అన్నారు కదా. నేను ఇదే వేదిక పైన సాదిక్ సార్ ఛాలెంజ్ చేస్తాను. నేను సాదిక్ సార్కి ఛాలెంజ్ చూపించిన కదా, రమ్మన్నట్టు మీ కెమెరా తీసుకొని పోదాము. రైతు రుణమాఫీ ఎవరెవరు చేసాం మేము గోడల మీద వేసినాం. మీ హయాంలో వేసినరా ఎప్పుడన్నా? అసలు అట్లాంటి ఆలోచన ఎప్పుడన్నా చేసిరా? కనీసం ధైర్యం చేసిరా? ₹1,00,000 రుణమాఫీని 5 నుంచి 6 సార్లు చేసిరు. మేము 2 లక్షల రుణమాఫీని దాని స్లాబ్ వైజ్గా 4 దఫాల్లో స్లాబ్ వైజ్గా చేస్తాం. అంటే 50,000 వరకు తీసుకున్న వాళ్ళు ఒకటేసారి కట్ ఆఫ్. అది తర్వాత ₹1,00,000 కట్ ఆఫ్, 1,50,000 కట్ ఆఫ్, 2 లక్షలు కట్ ఆఫ్. దీనికి వీళ్ళు అనేకమైనటువంటి మరకలు అంటించి ఈరోజు స్వార్థపూరికమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఇంతకుముందు అన్నగారు ఏదో మాట్లాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తెగ కొట్లాడి తెచ్చిండ్రు, అస్సలు ఇక కేసీఆర్ అంతా ఇదే లేరు, ఎవ్వరూ చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో అన్నారు. అయితే ఇదే నేను కూడా నిజం అనుకుని ఇన్ని రోజులు నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారే తెచ్చిరేమో అనుకుంటే నిన్న కాక మొన్న కేసీఆర్ గారు కోర్టుకు పోయారు. ఎందుకు? హైకోర్టు స్టేస్ లీగల్ ప్రొసీడింగ్స్ అగైనెస్ట్ కేసీఆర్ ఇన్ రైల్ రోడ్. ఏమంటారు? Prabhakar Rao appearing on behalf of Chandrasekhar Rao contended that during the separation movement, the call was given by Telangana Joint Action Committee. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు కాదు, అందరిలాగానే ఆయన కూడా ఒక ఉద్యమకారుడు. కానీ ఏ ఉద్యమకారుడు? ధైర్యం లేని ఉద్యమకారుడు. తెలంగాణ రాష్ట్రాన్ని నేనే తెచ్చిన, మొత్తం నేనే, దీనికి సర్వం నేనే ఆద్యుణ్ణి అని అంటాడు కదా. మరి రైల్ రోకో కేసులా ధైర్యం ఉన్నోడైతే, నిజంగా ఉద్యమకారుడైతే, వీళ్ళు ఉద్యమ నాయకుడు అంటారు కదా, ఉద్యమకారుడు కాదు, అంత నాయకుడు అయినోడు ఎస్ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం నేను రైలు రోకో చేయించిన, దీనికి పూర్తి బాధ్యత నాదే, ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను ధైర్యంగా ఒప్పుకునేది పోయి లే నాకేం సంబంధం లేదు, అసలు నేను ఆడ లేనే లేను, ఇది ఎవరు ఇచ్చిరో ఎవరు చెప్పిరో నాకు తెలియదు, నేను కాదు ఈ కాల్ ఇచ్చింది,